అప్పట్లో బాగా సంచలనం సృష్టించినటువంటి అంశం కాల్మనీ బెజవాడకు సంబంధించినటువంటిది. ఏదైతే 90 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తీసుకునేటటువంటిది. అది కట్టకపోతే రెండో రోజున రూ. 110 ఇట్లాగ లెక్కలేసుకుంటూ పోయేటటువంటి ఇష్యూ. అది కాదంటే ఆ మహిళల్ని వ్యభిచార వృత్తిలోకి దించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇష్యూ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు సాక్షి ఒకటి పైలట్ చేసింది. అయితే ఇది ఒక అమ్మాయి ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి అంశం. ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలను గుర్తించడం, వారికి కొంత నగదు అప్పుగా ఇవ్వడం, షూరిటీగా బ్యాంక్ ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకోవడం, ఆపై 145 రూపాయలు వడ్డీ వసూలు చేయడం, సమయానికి అప్పు చెల్లించలేదని మహిళలను తమ కోరికలు తీర్చాలని బలవంత పెట్టడం, లేదా తాము చేసిన వ్యక్తులతో విచారం చేయాలని ఒత్తిడి చేస్తున్న, నరకయాతన గురి చేస్తున్న వడ్డీ రాక్షసుల కషాయ లీలను బాధిత మహిళ మంగళవారం వెల్లడించింది. తనలాగా మరో 20 మంది ఉన్నారని, వారు బయటికి రాలేక నలిగిపోతున్నారని తాను ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చానని, వారి ఆగడాలకు తాను ఎలా బలైందో, పోలీసులకు వడ్డీ వ్యాపారులకు ఎంతగా వంతపాడుతున్నారు, కన్నీటి పర్యంతమైతో ఆధారాలు మీడియాకు చూపించింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని రెడ్డిస్ కాలనీకి చెందిన బాధితురాల కథనం పేరకు పట్టణానికి చెందిన బండి ఆనంద్, అతని భార్య మంజుల, దేవత నగర్కి చెందిన మాజీ సైనికుడు ఏకాంబరెడ్డి, శేషప్ప తోటలో మటన్ వ్యాపారం చేస్తున్న బండి హరినాథ్, అతని భార్య అనురాధ పట్టణానికి చెందిన చక్రాపేట కాదరవల్లి అనే వ్యక్తి ద్వారా ఆర్థిక అవసరాలను మహిళలకు గుర్తించి వారికి అవసరమైన నగదును అప్పుగా ఇస్తున్నారు. 100కి 45 రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నారు. వారి వద్ద 10,000 అప్పుగా తీసుకుంటే 1,500 మినహాయించుకుని మిగిలిన 8,500 చేతికిస్తారు. వారానికి 1,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తూ బాధితులకు నరకయాతనకు గురి చేస్తున్నారు. తమ అప్పు తీరాలంటే విచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అందుకు వేదికగా గుంటూరు భారతీపట్నంలో నడుతున్న బ్యూటీ పార్లర్ ఎంచుకున్నారు. తన భర్త ఉపాధి నిమిత్తం బెంగళూరులో ఉండగా కుటుంబ అవసరాల కోసం ఆనంద్ దగ్గర 1,00,000 అప్పుగా తీసుకున్నాను. అందుకు ప్రతిగా 10.5 లక్షలు చెల్లించినట్టు బాధితురాలు చెప్తున్నారు. కొత్తపల్లిలో ఉన్న తమ భూమిని సైతం వారికి రాసి ఇచ్చినట్టు వెల్లడించారు. అప్పు తీసుకున్న సమయంలో తాను ఇచ్చిన బ్యాంకు చెక్కుల్ని ఒకటి 10 లక్షలకి, మరొకటి 6 లక్షలకి దాఖలు చేసి వేధిస్తున్నారని వాపోయారు. అప్పు తీర్చడానికి తాము చెప్పిన వ్యక్తులతో విచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యారు. అతని భార్య మంజుల తనకు అనేక మంది అధికారులు, బ్యాంకు వ్యక్తులు తెలుసని, వారితో విచారం చేయాలని పదే బలవంతం చేస్తుందన్నారు. మాజీ సైనికుడైన ఏకాంబరెడ్డి వేధింపులపై 2024లో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని, అప్పటి నుంచి అతని వేధింపులు మరింత ఎక్కువయ్యాయన్నారు. అనురాధ, హరినాథ్ మరో 2 వ్యక్తులతో కలిసి తన ఇంటికి వచ్చి తన మీద అత్యాయత్నం చేశారని ఆరోపించారు. తను నరికి చంపుతానని హరినాథ్ బెదిరిస్తున్నాడని పేర్కొన్నారు. భారతితో తనకు ఆర్థిక లావాదేవీలు లేకపోతే తన ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచి తప్పుడు మనుషులుగా చిత్రీకరించి వేధింపులకు పాల్పడుతుందన్నారు. దీంతో తన కుటుంబానికి దూరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆడాలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చావుకు వెనకాడబోనని, తన చావుతోనైనా పోలీసులు స్పందించి ఇతరులకు న్యాయం జరిగితే చాలన్నారు. అప్పులిచ్చి మహిళలను సెక్స్ వర్కర్లుగా మార్చాలనుకున్న వడ్డీ రాక్షసుల నుండి బాధితులను కాపాడేలా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఇందులో 2 కోణాలు ఉంటుంది. ఒకటి, నిజమై ఉండొచ్చు, కాకపోతే 20 మంది ఇంకా ఇట్లా ఇరుక్కుపోయి ఉన్నారు అంటే వాళ్ళు ఎవరూ లేకుండా ఈ మొక్కతే చెప్తోంది, ప్లస్ ఈమె అప్పటి నుంచి వాళ్ళతో గొడవ పడుతుందంటే ఈ వాళ్ళ అప్పు ఎగేసి ఆ అప్పు తీర్చకుండా బెదిరించడానికి మీడియాను అడ్డు పెట్టుకుని ప్రయత్నం అయినా చేస్తుండొచ్చు. ఏదనేది స్పష్టత రావాల్సి ఉంది.